సో లాస్ట్ క్లాస్లో మనం లైనక్స్ బేసిక్స్ స్టార్ట్ చేసాం ఫస్ట్, రైట్. లైనక్స్లో ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, రైట్, డైరెక్ట్స్ క్రియేట్ చేయడం, సిపి కమాండ్, మూవ్ కమాండ్ ఈ యూజ్ చేయడం, ఇదంతా కూడా డిస్కస్ చేస్తాం. రైట్, ఫైల్స్ క్రియేట్ చేయడానికి మనం 5 మెథడ్స్ చెప్పాం, రైట్. ఈ 5 మెథడ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏ మెథడ్ మీరు యూజ్ చేయొచ్చు. సో లైనక్స్లో మనం ఫైల్స్ క్రియేట్ చేయాలి. యూ హ్యావ్ 5 మెథడ్స్. క్యాట్ కమాండ్ ద్వారా ఎలా ఫైల్ క్రియేట్ చేయాలి, రైట్. టచ్ కమాండ్ ద్వారా ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో విఐ కమాండ్, నెక్స్ట్ వచ్చేసి విఐఎం కమాండ్, రైట్. అలాగే ఐదోది వచ్చేసి నానో కమాండ్. సో ఈ కమాండ్స్ యూజ్ చేసుకుని లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది మనకి ఇంపార్టెంట్ మ్యాటర్. సో టచ్ కమాండ్ డి క్యాపిటల్ ఇవ్వాలి. టచ్ కమాండ్ కొడితే ఫైల్ క్రియేట్ అవుతుంది. టచ్ కమాండ్ ద్వారా ఎంటీ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఎంటీ ఫైల్స్ క్రియేట్ అంటే మనం ఏమి ఇస్తే అదే కింద డిస్ప్లే అవుతుంది సార్. టచ్ అంతే అంతే. దాంట్లో డేటా యాడ్ చేయాలంటే క్యాట్ కమాండ్ యూజ్ చేయాలి. ఫైల్స్ ఏం క్రియేట్ అవ్వట్లేదు సార్. టచ్ ఇప్పుడు ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి 1 to 10 అని క్రియేట్ చేస్తే ఫైల్స్ ఏం రావట్లేదు. ఆ 1 to 10 అనేది డిస్ప్లే అవుతుంది. 1 to 10 అనేది నీకు 1 to 10 ఎలా ఇస్తావు? టచ్ స్పేస్ ఫైల్ నేమ్ ఇవ్వాలి కదా. ఫైల్ నేమ్ డేటా 1.10 ఇచ్చావనుకో, సో నీకు డేటా 1 ఫైల్ అట్లా క్రియేట్ అవ్వట్లేదు. డేటా 2 ఫైల్ అంటే కమెంట్ పంపించండి. బ్రాకెట్స్ కానీ కమెంట్ కానీ ఇక్కడ 2 డాట్స్ ఇచ్చావా? 2 డాట్స్ డేటా 2 అండ్ సో ఆన్ డేటా 10 ఫైల్స్ ఒకేసారి క్రియేట్ చేయొచ్చు. టచ్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాయి? ఇవన్నీ కూడా ఎంటీ ఫైల్సే. టచ్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. టచ్ కమాండ్ యూ కెన్ యూజ్ ఫర్ మల్టిపుల్ ఫైల్స్. ఇలా మీరు టెర్మినల్ ఓపెన్ చేసి ఓపెన్ టెర్మినల్, రైట్. సో టెర్మినల్ ఓపెన్ చేసి మీరు ఏ లొకేషన్ ఉన్నారో చూసుకోండి. సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, రైట్. నేను ఇప్పుడు ఈ డెస్క్టాప్ ఖాళీ అనే ఫోల్డర్లో ఉన్నాను. ఖాళీలో సమ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ హోమ్లో ఖాళీలో ఉంది. సో టచ్ స్పేస్, రైట్, డేటా, సో బ్రాకెట్ ఓపెన్ చేసి 1.10 ఫైల్స్ మీరు 10 డేటా ఫైల్స్ ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు. ఎల్ఎస్ చూసుకోవాలంటే ఎల్ఎస్ క్రియేట్ అయ్యా 1 to 10 క్రియేట్ అయిపోయింది. 10 డేటా ఫైల్స్, వైట్ కలర్స్ ఉన్నాయని కూడా ఫైల్స్ క్లియర్. 10 డేటా ఫైల్స్ ఒకేసారి రిమూవ్ చేయాలన్నా కూడా రిమూవ్ చేయొచ్చు. ఆర్ఎం స్పేస్ ఐపన్ స్మాల్ లెఫ్ట్, రైట్, డేటా ఓపెన్ ది బ్రాకెట్ 1.10 ఫైల్స్ అంటే డిలీట్ కూడా చేయొచ్చు, రైట్. నో డేటా ఫైల్స్, రైట్, నో డేటా ఫైల్స్, దట్స్ ఇట్. సో టచ్ కమాండ్ ఎందుకంటే ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఫైల్లో ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫైల్లో డేటా యాడ్ చేయాలంటే మనం మళ్ళీ క్యాట్ కమాండ్ యూజ్ చేయాలి. క్యాట్ స్పేస్ డబుల్ క్యాట్, సో డేటా ఫైల్ 1 దాంట్లో డేటా యాడ్ చేసుకోవాలి. సేవ్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ డి సేవ్ చేయాలి క్యాట్ కమాండ్ ద్వారా. సో విఐ ఆర్ విఐఎం కమాండ్ ద్వారా ఫైల్ సేవ్ చేయాలంటే :WQ ఎక్స్ప్రెషన్. నానో కమాండ్ ద్వారా ఫైల్ సేవ్ అవ్వాలంటే సో కంట్రోల్ ప్లస్ ఎక్స్ వై ఎంటర్. అలా మనం నానో కమాండ్ ద్వారా ఫైల్స్ ని సేవ్ చేస్తాం. క్లియర్. సో మీకు ఇచ్చిన గైడ్ లో కూడా ఉన్నాయి, చూసి మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్ లైనక్స్. తర్వాత వచ్చేసి డైరెక్టరీస్ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి. సో దానికి ఎంకేడిఐఆర్ కమాండ్ ద్వారా నువ్వు నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఎన్ని అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఎంకేడిఐఆర్ స్పేస్ డైరెక్టరీ నేమ్, ఇక్కడ నేమ్ ఇస్తావు ఫోల్డర్ నేమ్, రైట్. డైరెక్టరీ రిమూవ్ చేయాలంటే ఆర్ఎం రిమూవ్ డిఐఆర్ డైరెక్టరీ నేమ్, ఆ డైరెక్టరీ రిమూవ్ ఇస్తుంది. ఎంటీ డైరెక్టరీని మనం రిమూవ్ చేస్తాం. ఆ డైరెక్టరీ డేటా ముందు ఫైల్స్ రిమూవ్ చేసి డైరెక్టరీస్ ని రిమూవ్ చేస్తాం. సిపి కాపీ చేయడానికి, మూవ్ కమాండ్ మూవ్ చేయడానికి, రీనేమ్ చేయడానికి. 2 యాక్షన్స్ మనం
మూవ్ కమాండ్ యూజ్ చేస్తాం. క్లియర్? ఇది మన లాస్ట్ క్లాస్లో ప్రాక్టీస్ చేసిన కమాండ్స్. ఓకే, ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్ స్విచ్ అవ్వాలి. సో దానికి ఏ కమాండ్ యూజ్ చేస్తాం? ఒక డైరెక్టరీ నుంచి వేరే డైరెక్టరీలో స్విచ్ అవ్వాలి. రైట్? సో ఇప్పుడు D1 డైరెక్టరీలో ఉన్నాం. రైట్? D1 డైరెక్టరీ నుంచి D2 డైరెక్టరీ మూవ్ అవ్వాలి. ఏం చేస్తాం? వాట్ కమాండ్? CD కమాండ్. CD అంటే చేంజ్ డైరెక్టరీ. CD స్పేస్ D2 కొడతాం. సో ఆటోమేటిక్ D2కి మూవ్ అయిపోతాం. D2 నుంచి D3కి మూవ్ అవ్వాలి. మళ్ళీ సేమ్ CD స్పేస్ D3. సో ఆటోమేటిక్గా D3కి మూవ్ అయిపోతాం. ఒక స్టెప్ బ్యాక్ రావాలి. CD స్పేస్ దట్స్ ఇట్. ముందుకు వెళ్ళాలంటే CD, బ్యాక్ రావాలంటే CD స్పేస్ డాట్. ఇలా ఒక డైరెక్టరీలో ముందుకెళ్ళచ్చు, ఆ డైరెక్టరీ బ్యాక్ రావచ్చు. చేంజ్ CD అంటే చేంజ్ డైరెక్టరీ, D అంటే డైరెక్టరీ, MK అంటే మేక్ డైరెక్టరీ, DIR. MKDIR అంటే MK అంటే మేక్ డైరెక్టరీ, RM అంటే రిమూవ్ డైరెక్టరీ. ఇలా సో ఒకదానికి ఒక మీనింగ్ ఉంది. డైరెక్టరీ అంటే ఏంటి? ఫోల్డర్. విండోస్ లో ఫోల్డర్స్ ఉంటాయి కదా, లానెక్స్ లో ఫోల్డర్స్ ని డైరెక్టరీస్ అని పిలుస్తాం. సో ఇలా మీరు లైనక్స్ లో మనం ఈ ఫైల్స్ డైరెక్టరీస్ క్రియేట్ చేసిన తర్వాత యూజర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. లైనక్స్ లో మనం యూజర్స్ క్రియేట్ చేసి యూజర్స్ కి పాస్వర్డ్ రీసెట్ చేయడం, ఆ యూజర్ కింద లాగిన్ అయ్యి కామెంట్స్ ఎంటర్ చేయడం, ఇవన్నీ కూడా మనం చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఖాళీ లైనక్స్ లో లాగిన్ అయ్యా. సో నేను యూజర్ కింద లాగిన్ అయ్యాను, అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అయ్యాను. యూజర్. ఎందుకని యూజరు? సో మీరు డౌట్ వస్తే UMI డాలర్ సింబల్ వచ్చింది కాబట్టి యూజర్. సో నేను ఖాళీ అనే యూజర్ కింద లాగిన్ అయ్యా. సో ఐఎమ్ లాగిన్ అయ్యే ఖాళీ యూజర్ కింద లాగిన్ అయ్యాను బాస్. ఇప్పుడు నేను రూట్ యూజర్ కింద, అడ్మినిస్ట్రేటర్ రూట్ కదా, రూట్ కింద లాగిన్ అవ్వాలి. సో రూట్ కింద లాగిన్ అవ్వాలంటే రూట్ యూజర్ యొక్క పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో నేను సూడో స్పేస్, సూడో ఎందుకు ఇచ్చేస్తామంటే అడ్మినిస్ట్రేటర్ రైట్ పాస్, సూడో స్పేస్ యూజర్ నేమ్ రూట్, WD పాస్వర్డ్ చేంజ్ చేస్తాం. నాకు రూట్ యూజర్ నేమ్ రూట్ తెలుసు, పాస్వర్డ్ తెలియదు కాబట్టి పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను రూట్ యూజర్కి. సూడో స్పేస్ WD షార్ట్ కట్ కమాండ్, యూజర్ నేమ్ రూట్ అనే యూజర్కి పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను. పాస్వర్డ్ 1 2 3. సో అగైన్ ఇట్ విల్ ఆస్క్ పాస్వర్డ్. ఖాళీ అడుగుతుంది ముందు, ఖాళీ పాస్వర్డ్ 1 2 3, పాస్వర్డ్ 1 2 3. సో రూట్ యూజర్కి సక్సెస్ఫుల్గా పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు యూజర్ నేమ్ రూట్ అని తెలుసు, దానికి పాస్వర్డ్ తెలుసు. రైట్ నో నేను ఖాళీ అనే యూజర్ కింద లాగిన్ అయ్యే టెర్మినల్లో. ఇప్పుడు రూట్ యూజర్ని స్విచ్ అవుతాం. స్విచ్ అవ్వాలంటే SU కమాండ్, SU స్పేస్ యూజర్ నేమ్ రూట్ కింద స్విచ్ అవుతా. రూట్ యూజర్గా పాస్వర్డ్ అడుగుతుంది 1 2 3. రైట్ నా యూ కెన్ సీ నేను ఇప్పుడు ఎవరి కింద లాగిన్ అయినట్టు? రూట్ కింద. ఇక్కడ ఏం సింబల్ చూపిస్తుంది? యాష్ ఉంటుంది. ఈ డిస్ప్లే యాష్. డాలర్ అంటే యూజర్ టెర్మినల్, యాష్ అంటే అడ్మినిస్ట్రేటర్. సో వన్స్ మీరు అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అయ్యారంటే మీరు ఏదైనా ఏ యాక్టివిటీ అయినా చేయొచ్చు. రైట్? యూ హ్యావ్ ఫుల్ పర్మిషన్స్, ఆల్ రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఉంటాయి. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, రైట్? ఈ ఫోల్డర్లో ఉన్నాం. సో CD స్పేస్ స్లాష్ రూట్ యూజర్ హోమ్ డైరెక్టరీ రూట్ కదా, సో రూట్ డైరెక్టరీ కింద ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ రూట్లో ఉన్న LS. సో ఇక్కడ ఫైల్స్ ఫోల్డర్స్ ఏం లేవు. నా ఇక్కడ క్రియేట్ డైరెక్టరీస్, ఫైల్స్ ఫోల్డర్స్, నీకు ఏది కావాలంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో MKDIR, సో ఫోల్డర్స్ కావాలంటే ఫోల్డర్స్, AWS అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను, LS AWS క్రియేట్ అయింది. రైట్? సో ఇలా నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఫోల్డర్స్ నువ్వు ఇక్కడ క్యాట్ కమాండ్ ద్వారా ఫైల్ కావాలంటే ఫైల్ F1 ఫైల్. Now you can create the number of files and folders. Control D to save the file. Like this, you can create the files and folders. ఇప్పుడు నా దగ్గర రూట్ యూజర్ ఉన్నాడు, ఖాళీ యూజర్ ఉన్నాడు. ఇంకా వేరే యూజర్స్ క్రియేట్ చేయాలి అంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్ 1, యూజర్ 2, నార్మల్ యూజర్స్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకోండి. సో యూజర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తావు? CLM1లో దాని కమాండ్ వచ్చేసి యాడ్ యూజర్ స్పేస్ I want to add one more user. యాడ్ యూజర్ స్పేస్ యూజర్ 1. యూజర్ 1కి అకౌంట్ క్రియేట్ చేస్తాం. పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ 1కి. రైట్? సో 1 2 3 సెట్ పాస్వర్డ్ 1 2 3. రైట్? సో యూజర్ 1కి సంబంధించిన ఫుల్ నేమ్, సో యూజర్ 1. రూమ్ నెంబర్, సో 1. వర్క్ ఫోన్ నెంబర్ 111. హోమ్ నెంబర్ 1111. ఇలా యూజర్ డీటెయిల్స్ అదర్స్ 1. సో is this information correct? Yes.
ఓకే, సక్సెస్ఫుల్గా యూజర్ క్రియేట్ అయ్యాము. సో ఆ యూజర్ కింద స్విచ్ అవ్వాలంటే స్విచ్ యూజర్ వన్. సి ఐ స్విచ్ యాజ్ యూజర్ వన్. సి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ రైట్ రూట్లో ఉన్న ఎవరి కింద లాగిన్ అయినట్టు ఇప్పుడు యూజర్ వన్ కింద లాగిన్. సి సో ఈ యూజర్ వన్ డేటా ఎక్కడ స్టోర్ అయింది? cd/home అనే ఫోల్డర్లో స్టోర్ అయింది. హోమ్ డైరెక్టరీకి వెళ్ళి సి యూజర్ వన్ ప్రొఫైల్ క్రియేట్ అయింది ఇక్కడ. సో అంతకుముందు ఖాళీ యూజర్తో లాగిన్ అయ్యారు రైట్. ఇప్పుడు ఎవరున్నాడు? యూజర్ వన్ ఉన్నాడు. ఇలా నెంబర్ ఆఫ్ యూజర్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు లైనక్స్ సర్వర్లో. మీరు ఏ యూజర్ కింద అయినా లాగిన్ అవ్వచ్చు. ఒకరోజు ఖాళీల కింద లాగవచ్చు, ఇంకొకటి యూజర్ వన్ కింద లాగిన్ అవ్వచ్చు, ఇంకోటి యూజర్ టూ కింద లాగిన్ అవ్వచ్చు. సో యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేయాలంటే సో మీరు ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అవ్వాలి. స్విచ్ రూట్ అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అయ్యారు. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ 1 2 3 రైట్. అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అయ్యారు. ఇప్పుడు యూజర్స్ అకౌంట్ ఇప్పుడు ఆల్రెడీ ఖాళీ యూజర్ ఉన్నాడు, యూజర్ వన్ ఉన్నాడు. మీరు యూజర్ టూ కింద లాగిన్ అవ్వాలి. ఎస్ లాగిన్ అవ్వచ్చు. దాని కమెంట్ ఏంటి? యాడ్ యూజర్ టూ క్రియేట్ చేస్తున్నా. యూజర్ టూకి పాస్వర్డ్ 1 2 3 ఇచ్చారు. అగైన్ సేమ్ పాస్వర్డ్ 1 2 3. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇవ్వచ్చు, లేకపోతే తీసేయచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం రైట్. యూజర్ టూ క్రియేట్ అయ్యాడు. ఎలా క్లిక్ చేయండి, యూజర్ టూ క్రియేట్ అయ్యాడు. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ మీరు క్రియేట్ చేస్తారు. కమెంట్ సింపుల్, యాడ్ యూజర్ నేమ్ ఈజ్ మైక్. స్మాల్ లెటర్స్ ఇవ్వండి. యూజర్ నేమ్ మైక్ అనే యూజర్ క్రియేట్ చేస్తారు. 1 2 3 1 2 3 ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్ రైట్. సో ఎల్ఎస్ మైక్ అనే యూజర్ కూడా క్రియేట్ చేశారు. ఇప్పుడు మైక్ అనే యూజర్ కింద మీరు టెర్మినల్ లాగిన్ అవ్వాలంటే స్విచ్ యూజర్ మైక్. సో నేను మైక్ యూజర్ కింద ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ మైక్ కింద లాగిన్ అయ్యా. ఇక్కడ కనబడుతూనే ఉంటుంది ఇక్కడ మైక్ అని. సో ఎప్పుడైతే స్విచ్ అయ్యారో రూట్ యూజర్ నుంచి మైక్ స్విచ్ అవుతున్నా. కమాండ్ SU మైక్ అని కొట్టగానే ఇక్కడ ఇందాక రూట్ ఉంది కదా, రూట్ ప్లేస్ ఏమొచ్చింది? మైక్ కింద లాగిన్ అయ్యాను రైట్. ఇప్పుడు మైక్ కింద ఉన్న ఇప్పుడు ఖాళీ యూజర్ కింద స్విచ్ అవ్వాలి. SU ఖాళీ పాస్వర్డ్ అవుతుంది. ఖాళీ ఇప్పుడు ఎవరి కింద స్విచ్ అయ్యా? ఖాళీ యూజర్ కింద స్విచ్ అయ్యా రైట్. ఇలా ప్రతి యూజర్కి ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఎక్కడ? హోమ్ ఫోల్డర్లో రైట్. 4 యూజర్స్ ఉన్నారు. 4 యూజర్స్ పేరు మీద 4 ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. ఏ ఫోల్డర్లో? హోమ్ ఫోల్డర్లో. మీరు గ్రాఫ్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే ఫైల్ సిస్టమ్లోకి వెళ్ళి యూజర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? హోమ్ ఫోల్డర్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ హోమ్లోకి వెళ్ళి రైట్ హోమ్లోకి వెళ్ళండి. ఒక్కొక్క యూజర్ పేరుతో మనకి ఫోల్డర్స్ క్రియేట్ అయినాయి చూసారా? ఇది ఖాళీ యూజర్, ఇది మైక్ యూజర్, ఇది యూజర్ వన్, యూజర్ టూ రైట్. సో మీరు ఇక్కడ ఇది లాగౌట్ చేసి మీరు పర్టికులర్ యూజర్ కింద కూడా సైన్ ఇన్ అవ్వచ్చు. దీన్ని పవర్ ఆఫ్ చేసేసుకోండి. పవర్ ఆఫ్ వర్చువల్ మెషిన్ రైట్. ఇంత ఖాళీ యూజర్ కింద లాగిన్ అయ్యాయి కదా, ఇప్పుడు వేరే యూజర్ కింద కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. అగైన్ పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్. రైట్. సో ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు మీరు ఏ యూజర్ కింద కావాలంటే ఆ యూజర్ కింద ఈ సర్వర్లో లాగిన్ అవ్వచ్చు రైట్. ఇప్పుడు మన దగ్గర 4 యూజర్స్ ఉన్నారు. ఏ యూజర్ కింద లాగిన్ అవుతుంది ఇష్టం. ఇప్పుడు నేను మైక్ కింద లాగిన్ మైక్ పాస్వర్డ్ 1 2 3 ఇస్తారు రైట్. లాగిన్. సో ఐఎమ్ లాగిన్ యాజ్ ఏ మైక్. మైక్ కింద లాగిన్ అయ్యా రైట్. నౌ యూ కెన్ ఓపెన్ టెర్మినల్. సో బై డిఫాల్ట్ ఇక్కడ నేమ్ ఎవరు చూపిస్తుంది? ఏ యూజర్ కింద లాగిన్ అయితే వాడు యూజర్ నేమ్ చూపిస్తుంది. బై డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏం కనబడుతుంది? మైక్. ఎందుకని? మైక్ కింద లాగిన్ అయ్యాయి కాబట్టి రైట్. టెర్మినల్ ఏం చూపిస్తుంది? మైక్. నువ్వు అడ్మినిస్ట్రేటర్ కింద స్విచ్ అవ్వాలంటే రూట్, యూజర్ నేమ్ రూట్, పాస్వర్డ్ 1 2 3 రైట్. అడ్మినిస్ట్రేటర్ కింద సైన్ ఇన్ అయ్యా టెర్మినల్లో రైట్. ఇప్పుడు ఏదైనా యూజర్ పాస్వర్డ్ మర్చిపోయాడు, మైక్ కావచ్చు, ఖాళీ కావచ్చు, యూజర్ 1 కావచ్చు, యూజర్ 2 కావచ్చు. వాళ్ళు పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే కమాండ్ passwd ఆ యూజర్ నేమ్. సో యూజర్ 1 పాస్వర్డ్ మర్చిపోయాడు. రూట్ యూజర్ సెర్చ్ చేయాలి, పాస్వర్డ్ రీసెట్ చేయాలి. passwd యూజర్ 1 పాస్వర్డ్ కొత్త పాస్వర్డ్ 1 2 3 అగైన్ 1 2 3. ఇలా మీరు యూజర్స్ కూడా పాస్వర్డ్ రీసెట్ చేయొచ్చు. యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ రీసెట్ చేయొచ్చు. ఏ యూజర్ కావాలంటే ఆ యూజర్. క్లియర్? సో యూజర్ 2కి పాస్వర్డ్ సెట్ చేయాలి, రీసెట్ చేయాలి.
కమాండ్ PASSWD ఇది షార్ట్ కట్ కమాండ్. సో user2 పాస్వర్డ్ user2 అనేస్తాను. పాస్వర్డ్ user2 అనేస్తాను. user2 అనేస్తాను. user2కి పాస్వర్డ్ ఇస్తాను. స్విచ్ user2 రైట్. user2 స్విచ్ అయ్యానా? అంతకుముందు రూట్ యూజర్ ఎవరి కింద వచ్చాను? user2 కింద వచ్చాను. సో ఎవరు కింద లాగిన్ user2. ఇలా లైనస్ కమెంట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఇచ్చిన గైడ్లో క్లియర్గా ఉంది ఇన్ఫర్మేషన్. మీరు ఏం చేయాలంటే స్లోగా గైడ్ స్టార్ట్ చేసుకొని ఒక్కోటి కమెంట్స్ అన్ని కూడా స్లోగా ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. కమెంట్ ఎంటర్ చేస్తాం, అవుట్పుట్ ఏమొచ్చింది అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ బేసిక్ కమెంట్ కానీ స్టార్ట్ చేసి మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ క్లియర్గా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ సహా ఉన్నాయి. రైట్. ఈ బేసిక్ కమెంట్స్ లాగ్ నేమ్ ఇచ్చి అవుట్పుట్ ఏమొచ్చింది, PWD టైప్ చేసి అవుట్పుట్ ఏమొచ్చింది, డేట్, క్యాలెండర్, హూ కమాండ్, హూ యామై కమాండ్, ఫింగర్, అప్ టైమ్, విచ్, వేరీస్, TT, DF, DU క్లియర్. రైట్. వాటికి డెఫినేషన్ పక్కన ఇచ్చాడు కదా. ఫైల్స్ క్రియేట్ చేయాలి. క్యాట్ కమాండ్ యూజ్ చేసుకుని ఎలా ఫైల్ క్రియేట్ చేయాలి. క్యాట్స్ గెట్ దాని సింబల్ ఫైల్ నేమ్. సో కంటెంట్ యాడ్ చేయడం, సేవ్ చేయాలంటే Ctrl T టు సేవ్ ది ఫైల్. క్లియర్గా ఇచ్చాడు కదా. ప్రాక్టీస్ చేసుకోవడమే లైక్ దిస్. సో క్రియేట్ అయిన ఫైల్లో మళ్ళీ డేటా యాడ్ చేయాలి. డబల్ క్యాట్ దెన్ ఫైల్ నేమ్, డేటా యాడ్ చేసి Ctrl T టు సేవ్. టచ్ కమాండ్ ద్వారా ఎలా ఫైల్స్ క్రియేట్ చేయాలి. రైట్. టచ్ స్పేస్ file1, file2, file3 ఇలా 3 ఫైల్స్ ఒకేసారి క్రియేట్ అవుతాయి. n ఫైల్స్ కావాలి, n ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. n నెంబర్ ఆఫ్ ఫైల్స్. ls కమాండ్, ls డిస్ప్లే ది కంటెంట్స్ ఆఫ్ ది డైరెక్టరీ. ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ డిస్ప్లే అవుతాయి. ls స్పేస్ -r ఇస్తే ఏమొస్తుంది, ls స్పేస్ -r ఇస్తే ఏమొస్తుంది. ఈ కమాండ్స్ ఇచ్చి మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. రైట్. mkdir టు క్రియేట్ ఏ డైరెక్టరీస్. సింటాక్స్ mkdir స్పేస్ డైరెక్టరీ నేమ్. సో mkdir స్పేస్ లైనక్స్ ఇచ్చారు, లైనక్స్ డైరెక్టరీ క్రియేట్ అయింది. ఒకేసారి మల్టిపుల్ డైరెక్టరీస్ క్రియేట్ చేయాలంటే mkdir డైరెక్టరీ1, డైరెక్టరీ2, డైరెక్టరీ3, డైరెక్టరీ n ఇలా n నెంబర్ ఆఫ్ డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. డైరెక్టరీ ఇన్సైడ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే mkdir-p. సో వాల్ దాంట్లో ఆసియా, దాంట్లో ఇండియా, దాంట్లో ఏపీ, దాంట్లో హైదరాబాద్. ఇలా డైరెక్టరీ ఇన్సైడ్ డైరెక్టరీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. cd కమాండ్ చేంజ్ కరెంట్ లొకేషన్. cd స్పేస్ డాట్ డాట్. సో 1 level బ్యాక్. cd స్పేస్ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ టు గో 2 levels బ్యాక్. 2 levels బ్యాక్ వచ్చేస్తాం. cd టు చేంజ్ యూజర్ హోమ్ డైరెక్టరీ. cd స్పేస్ డైరెక్టరీ నేమ్. ఇలా cd కమాండ్ ఎలా యూజ్ చేయాలి. cp కమాండ్ నేను చెప్పాను కదా. cp కాపీ కమాండ్. మూవ్ కమాండ్ మూవ్ చేయడానికి, రీనేమ్ చేయడానికి. rm కమాండ్ ఫైల్స్ని డిలీట్ చేయడానికి. రైట్. ఫైల్ కమాండ్. సో ఫైల్స్ డిస్ప్లే ది టైప్ ఆఫ్ ది ఫైల్. ఫైల్ స్పేస్ ఫైల్ నేమ్ ఇవ్వగానే అది ఏ ఫైల్, టెక్స్ట్ ఫైలా, రైట్, MS వర్డ్ ఫైలా. నేను మనకు కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాం. రైట్. సో ఏ లొకేషన్ మనకు నేను ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ సిరీస్ నేను స్విచ్ యూజర్ ఖాళీ కింద వెళ్దాం. రైట్. 1 2 3 ఖాళీ పాస్వర్డ్ ఖాళీ అనే ఖాళీ. స్విచ్ యూజర్ ఖాళీ. రైట్. పాస్వర్డ్ ఖాళీ. రైట్. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. రైట్. సిడి స్పేస్ డాట్ డాట్ ఖాళీ ఫోల్డర్లో స్విచ్ అవ్వాలి. ls సిడి స్పేస్ ఖాళీ. ఖాళీ ఫోల్డర్ స్విచ్ చేయాలి. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఖాళీలో ఉండాలి. ls ఖాళీలో ఏ ఫోల్డర్లోకి వెళ్ళాం మనం? మై వర్క్ స్పేస్కి వెళ్ళాలి. రైట్. దీనిలో n నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేస్తాం కదా. ఇప్పుడు ఫైల్ స్పేస్ ఫైల్ నేమ్. సో ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే రైట్, ఫైల్ స్పేస్ index.html ఇచ్చారు. సో ఇది చెప్తుంది ASCII టెక్స్ట్ ఫైల్. ఈ ఫైల్ అనేది ఈ ఫార్మేట్లో ఉందని చెప్తున్నాడు. రైట్. ఫైల్ స్పేస్ ఫైల్ నేమ్. సో ఇక్కడ bash.sh ఇది దేని కింద వస్తుంది, ఇది కూడా దాని కింద వస్తుంది. ఇలా ఫైల్ ఏది ఇప్పుడు మనకు క్యాట్ కమాండ్ ద్వారా టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. సో file1 రైట్. టెస్ట్ డేటా ఎంటర్ చేసి Ctrl D సేవ్ చేశాను. ఇది ఏ ఫైల్ టైప్ తెలుసుకోవాలంటే ఫైల్ స్పేస్ సో file1 ASCII టెక్స్ట్.
ఇది స్టాండర్డ్ ఫార్మాట్లో మనం ఫైల్స్ క్రియేట్ చేసామని చెప్తున్నాడు. రైట్, మిగతా డాక్యుమెంట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. సో ప్రాక్టీస్ చేయాలి, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత మనకి విఐ కమెంట్స్ ఎలా యూజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఎడిటర్ కమెంట్స్ అనమాట. విఐ విఐఎం కూడా నానో, ఆ 3 కమెంట్స్ కూడా ఎడిటర్ కమెంట్స్ కింద వస్తాయి. యూజింగ్ ఏ టెక్స్ట్ ఎడిటర్. విఐ కమెంట్, విఐ ఆర్ విఐఎం ఎలా యూజ్ చేయాలి. రైట్, దానికి సింటాక్స్ ఏంటి, విఐ స్పేస్, సో ఆర్గ్యుమెంట్ స్పేస్ ఫైల్ నేమ్. ఆర్గ్యుమెంట్స్లో ఈ లెటర్స్ పెట్టేసి మీరు టెస్ట్ చేసుకోవాలి. సో విఐ స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత స్మాల్ ఏ కానీ, స్మాల్ ఐఓ కానీ, స్మాల్ ఏ కానీ, స్మాల్ క్యాపిటల్ ఏ కానీ, క్యాపిటల్ ఐ కానీ, క్యాపిటల్ ఓ కానీ ఇస్తే మీరు కమెంట్ మోడ్లోకి వెళ్తాం. రైట్, ఫైల్ నేమ్ విఐఎం స్పేస్ ఫైల్ నేమ్ కమెంట్ మోడ్లోకి వెళ్ళాలని ఈ కమెంట్స్ ఎంటర్ చేస్తాం. రైట్, సో కమెంట్ మోడ్లో నుంచి మీకు ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాలి కనుక ఫస్ట్ కమెంట్ మోడ్ ఓపెన్ అయితే కమెంట్ మోడ్లో నుంచి ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాలంటే ఈ కమెంట్స్ ఎంటర్ చేస్తారు. ఇన్సర్ట్ మోడ్లో డేటా ఎంటర్ చేసుకుంటారు. సో డేటా ఎంటర్ చేసి ఎస్కేప్ బటన్ చేస్తారు. దేనికి మళ్ళీ కమెంట్ మోడ్ రావాలంటే సేవ్ చేయాలంటే :W షిఫ్ట్ 1. అదే కదా మనం చేసింది. ఫస్ట్ కమెంట్ మోడ్ ఉంటుంది, తర్వాత ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి, మళ్ళీ కాలమ్ మోడ్లోకి వచ్చి ఫైల్ని సేవ్ చేసుకోవాలి. రైట్, నేను అదే మనం చేసింది. సో ఇక్కడ విఐఎం స్పేస్ టెక్స్ట్, ఐ వాంట్ క్రియేట్ టెక్స్ట్ 1 ఫైల్ క్రియేట్ చేయాలి. దీన్ని ఏమంటాం, కమెంట్ మోడ్ అంటాం. ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ అయింది కదా, సో దీన్ని ఏమంటామంటే మనకి కమెంట్ మోడ్. కమెంట్ మోడ్లోంచి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలంటే ఈ లెటర్స్ ఎంటర్ చేయాలి. ఈ లెటర్స్ ఏదో ఒకటి ఎంటర్ చేస్తే దేంట్లోకి వెళ్తాం, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తాం. ఇన్సర్ట్ మోడ్లోకి ఇస్తే మనం డేటా ఎంటర్ చేయగలుగుతాం. సో ఇది కమెంట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్లో వెళ్ళాలంటే స్మాల్ ఐ ఎంటర్ చేస్తాం. ఇన్సర్ట్ మోడ్ వచ్చిందా, ఇక్కడ మీరు డేటా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ ఇది కోడింగ్ డేటా కావచ్చు, నాన్ కోడింగ్ డేటా కావచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఎంటర్. రైట్, సో ఏది కావాలంటే అది నువ్వు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లో ఉన్నా, మళ్ళీ ఇన్సర్ట్ మోడ్ నుంచి కమెంట్ మోడ్ బ్యాక్ రావాలి. ఎస్కేప్. ఇప్పుడు కమెంట్ మోడ్లోకి వచ్చి సేవ్ చేయాలంటే కాలం మోడ్లోకి వెళ్ళి W షిఫ్ట్. దట్స్ ఇట్, ఫైల్ సేవ్ అయిపోయిందా. రైట్, ఇలా ఫైల్ సేవ్. ఇది మన టెస్ట్ 1 మనం క్రియేట్ చేస్తాం. క్లియర్. సో అది ఎలా ఇచ్చారని ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. క్లియర్, దానికి సంబంధించిన కమెంట్స్. ఫైల్ సేవ్ చేయాలంటే ఇది. సో కాలం క్యూ అని ఇచ్చారు, ఓన్లీ క్విట్ వితౌట్ సేవ్ అవ్వకుండా వచ్చేస్తుంది బయట. కాలం WQ అయితే టు సేవ్ ది చేంజెస్, WQ ఇస్తే టు సేవ్ అండ్ క్విట్. ఫోర్స్ఫుల్గా రావాలనుకుంటే సేవ్ క్విట్ విత్ ఫోర్స్ఫుల్లీ. సో :WQ ఎస్కలేషన్ సింబల్ ఆర్ :X ఇచ్చేస్తే ఫోర్స్ఫుల్గా బయటకు వచ్చేస్తుంది. సేవ్ చేసుకుని బయటకు వచ్చేయచ్చు. రైట్, లైన్ నెంబర్స్ సెట్ చేయాలంటే మీరు కాలం మోడ్లోకి వెళ్ళి సెట్ NU అని క్లిక్ చేస్తే టు సెట్ ది లైన్ నెంబర్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. రైట్, ఇలా మనకి n నెంబర్ ఆఫ్ కమెంట్స్ ఉన్నాయి లైనెక్స్లో. సో మనం కామన్గా యూజ్ చేసే కమెంట్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. రైట్, ఇలా కట్ కమెంట్స్, ఇంకొక పేస్ట్ కమెంట్స్ ఇవన్నీ ఇచ్చాడు. ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రైట్, టెర్మినల్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేసుకుంటాయి కదా. టైల్ కమెంట్ ఒకటి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అవుట్పుట్ ఏమొచ్చిందో చెక్ చేసుకోండి. లైక్ దిస్ ఈ కమెంట్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. గ్రిప్ కమెంట్, రైట్, ఇవన్నీ కూడా ఈ ఆల్ బేసిక్ కమెంట్స్ మీరు ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. క్లియర్, ఇది లైనెక్స్ బేసిక్స్ గురించి. సో ఇలా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి లైనెక్స్లోకి వెళ్ళి సో క్లియర్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ cd స్పేస్ ... బ్యాక్ వచ్చేసాను. సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇప్పుడు ఖాళీ యూజర్ కింద లాగిన్ అయ్యాను. ఖాళీ ఫోల్డర్లో ఉన్నాను. నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, mkdir. ఇక్కడ కోడ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, LS కోడ్ అనే ఫోల్డర్ ఉందా, cd స్పేస్ ఈ కోడ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇక్కడ సో బ్యాష్ స్క్రిప్టింగ్, షెల్ స్క్రిప్టింగ్ కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసి రన్ చేయాలి. సో మనకి శాంపుల్ ఇక్కడికి వెళ్ళిపోయి కొన్ని బ్యాష్ ఫైల్స్, కొన్ని పైథాన్ ఫైల్స్ ఇస్తాను, అది ఈరోజు ప్రాక్టీస్ చేయాలి. శాంపుల్ బ్యాష్ స్క్రిప్ట్ ఒక 30 ఫైల్స్ ఉంటాయి దీంట్లో, 30 బ్యాష్ స్క్రిప్ట్ ఫైల్స్. సో దీంట్లోకి వెళ్ళి లైనెక్స్ హింట్ అనే వెబ్సైట్లోకి వెళ్తే 30 బ్యాష్ స్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్ 30 ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్ క్రియేట్ చేసి రన్ చేయాలి. ఈ 30 ఫైల్స్ 1 by 1 నేను ఒక ఫైల్ చూపిస్తాను, మిగతా 29 ఫైల్స్ మీరు క్రియేట్ చేసి రన్ చేయాలి. అలాగే శాంపుల్ పైథాన్ స్క్రిప్ట్, శాంపుల్ పైథాన్ స్క్రిప్ట్. రైట్,
30 పైథాన్ స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయి. ఈ 30 పైథాన్ ఫైల్స్ మీరు ఒకటి క్రియేట్ చేసి ఫస్ట్ డిఫాల్ట్ కంటెంట్ రన్ చేయండి. తర్వాత మీరు కస్టమ్ వాల్యూస్ పెట్టి కూడా రన్ చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఒక బ్యాష్ ఫైల్ ఉందా, హలో వర్డ్ తీసుకో. ఇది హలో వర్డ్ సంబంధించిన ఫైల్. ఇది హలో వర్డ్ సంబంధించిన కంటెంట్ అమ్మా. ఈ కోడ్ తీసుకున్నా, హలో వర్డ్ కోడ్. ఈ ఫైల్లో ఉన్న కోడ్ తీసుకొని నువ్వు ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. నీ లానిక్స్ సిస్టంలోకి వెళ్ళి ఇప్పుడు కోడ్ అనే ఫోల్డర్లో ఉన్నా కదా, ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. నానో స్పేస్ ఫైల్ నేమ్, ఫస్ట్ ఫైల్ బ్యాష్ ఫైల్కి ఇది b1 డాట్ ఎక్స్టెన్షన్ sh. సో దీంట్లో ఈ కంటెంట్ కాపీ పేస్ట్ చేస్తాను. సేవ్ చేయాలంటే Ctrl+X+Y ఎంటర్. రైట్. ఇప్పుడు నా దగ్గర ఒక బ్యాష్ ఫైల్ ఉందా, రైట్. అలాగే ఒక పైథాన్ ఫైల్ కూడా క్రియేట్ చేయాలి. రైట్. పైథాన్లోకి వెళ్ళి ఫస్ట్ పైథాన్ ఫైల్ హలో వర్డ్ ఫైల్ యొక్క కంటెంట్ కాపీ చేసుకోండి. ఇది హలో వర్డ్ ఫైల్ సంబంధించిన కంటెంట్. ఈ కోడింగ్ ఫైల్ కాపీ చేసుకొని మీ లైనక్స్ సిస్టంలోకి వచ్చి నానో స్పేస్ p1 ఫస్ట్ ఫైల్ డాట్ py, పైథాన్ ఎక్స్టెన్షన్ ఏంటి py. సో టెర్మినల్ ఓపెన్ అయితే ఇక్కడ కంటెంట్ కాపీ పేస్ట్ చేసి Ctrl+X+Y ఎంటర్. ఒక బ్యాష్ ఫైల్ ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు రన్ చేయాలి. రైట్. సో ఎలా రన్ చేయాలి, బ్యాష్ ఫైల్ ఎలా రన్ చేయాలి, దాని సింటాక్స్ వచ్చేసి బ్యాష్ స్పేస్ ఫైల్ నేమ్ b1 డాట్ sh. రన్ అయిందా, అవుట్పుట్ వచ్చింది హలో వర్డ్. రైట్. బ్యాష్ ఫైల్ రన్ చేసి ఇది కమాండ్ బ్యాష్ స్పేస్ b1 డాట్ sh ఫైల్ నేమ్. బ్యాష్ ఇవ్వాలి, ఫైల్ నేమ్ b1 b2 b అప్ టు 30 ఫైల్స్ మీరు అలా క్రియేట్ చేసి రన్ చేయాలి. 29 ఫైల్స్ మీరు రన్ చేయాలి. ఇప్పుడు పైథాన్ ఫైల్ రన్ చేయాలి, సేమ్ సింటాక్స్ పైథాన్ స్పేస్ p1 డాట్ py పైథాన్ ఫైల్. హలో వర్డ్ వచ్చిందా. ఇలా ఇలా మిగతా ఫైల్స్ మీరు క్రియేట్ చేసి రన్ చేయాలి ఫస్ట్. సో ఎగ్జాంపుల్ 30 బ్యాష్ 30 పైథాన్ ఇచ్చా. రైట్. సో ఇక్కడ ఉన్న ఈ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్, ఫైల్లో ఉన్న కోడ్ ఎంత ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ లూప్ ఉందనుకోండి. రైట్. 5th ఫైల్ వైల్ లూప్ని క్లిక్ చేయండి. ఇదే కోడ్, ఈ కోడ్ మొత్తం కాపీ చేసుకోండి. మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళిపోయి మీ లైనక్స్ సిస్టమ్కి వెళ్ళి ఒక బ్యాష్ ఫైల్ నానో స్పేస్ b5 డాట్ sh. దీంట్లో ఆ కోడ్ కంటెంట్ కాపీ పేస్ట్ చేయండి. Ctrl+X+Y ఎంటర్. క్లియర్. సేవ్ అయిందా. రన్ చేయాలి బ్యాష్ స్పేస్ b5 డాట్ sh. వచ్చింది అవుట్పుట్ 1 to 5. సో నేను ఇప్పుడు డిఫాల్ట్ కోడ్ తీసుకున్నా. రైట్. మీరు తర్వాత వాల్యూ చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్లో చూడండి, కోడింగ్లో చూస్తే వాల్యూ ట్రూ, కౌంట్ 1 ఇచ్చాడు. ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు. మీరు ఏం చేస్తారు, ఇక్కడ 5 ఇస్తారు, ఇక్కడ 10 ఇస్తారు, వాల్యూ చేంజ్ అవుతే అలా మీరు కోడ్ కస్టమైజ్ చేసుకోవాలన్నమాట. రైట్. ఇది వైల్ లూప్ ఎలా ఇచ్చారో కోడింగ్ నాలెడ్జ్. సో ఈ కోడింగ్ ఫైల్ మీరు కస్టమ్ వాల్యూస్ పెట్టి కూడా రన్ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ 1 ఇచ్చాడు, మీరు 1 ప్లస్ ఇంకో వాల్యూ ఉంది. ఇక్కడ 5 ఇచ్చాడు, 5 ప్లస్ ఇంకో వాల్యూ. కౌంట్ చేంజ్ అయింది లేదా చెక్ చేసుకో. క్లియర్. సో అలాగే పైథాన్ ఫైల్స్ ఉన్నాయి. అలాగే ఈ పైథాన్ ఫైల్స్ అన్ని కూడా మీరు రన్ చేయాలి. పైథాన్లో వైల్ లూప్ ఉంది. సో పైథాన్లో వైల్ లూప్ ఎలా క్రియేట్ చేయాలి, ఇది సింటాక్స్. ఈ సింటాక్స్ కాపీ చేస్తుంది. ఈ కోడ్ మొత్తం తీసుకెళ్ళి మీ లైనక్స్ సిస్టంలోకి వెళ్ళి ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. సో లాగిన్ టు లైనక్స్ సిస్టమ్. రైట్. సో ఇక్కడ వచ్చేసి sudo నానో స్పేస్ సో p5 డాట్ py పైథాన్ ఫైల్. రైట్. దాంట్లో కోడ్ కాపీ పేస్ట్ చేసేది. రైట్. సో Ctrl+X+Y ఎంటర్. సేవ్ అయిపోయింది. సో ls దాన్ని రన్ చేయాలి. పైథాన్ స్పేస్ p5 డాట్ py. ఎస్, పైథాన్ స్పేస్ దగ్గర p5 డాట్ py వచ్చిందా. కౌంటర్ వాల్యూ 1 to 5. రైట్. ఇలా 30 బ్యాష్ ఫైల్స్ 30 పైథాన్ ఫైల్స్ విత్ డిఫాల్ట్ వాల్యూస్తో ముందు రన్ చేసి తర్వాత వాల్యూస్ చేంజ్ చేసుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు నేను b1 ప్లస్ b1 సో బ్యాష్ డాట్ b1 డాట్ sh కొట్టండి. హలో వర్డ్ వచ్చింది. హలో వర్డ్ ప్లస్ మీరు వేరే కంటెంట్ పెట్టచ్చు. రైట్. సో ఆ ఫైల్ ఎలా ఎడిట్ చేస్తారు. రైట్. ఇక్కడ నానోస్ కమాండ్ యూజ్ చేసి ఎడిట్ చేసుకోవచ్చా. b1 డాట్ sh ఓపెన్ చేసే ఫైల్లో హలో వర్డ్ ఉంది కదా, హలో వర్డ్ ప్లస్ కస్టమ్ వాల్యూ పెట్టండి. ఫస్ట్ డిఫాల్ట్ వాల్యూ రన్ చేసాం. నౌ చేంజ్ ది హలో వర్డ్. రైట్. వెల్కమ్ టు TCS. రైట్. I changed value. Ctrl+X+Y enter.
Again, rerun the file. You can rerun the file. That's coding. ఓకే, ఇలా 30 ఫైల్స్ మీరు కస్టమ్ వాల్యూస్ తోటి రన్ చేసుకొని చెక్ చేసుకోవాలి. సో దట్ మీకు బ్యాష్ స్క్రిప్టింగ్ మీద, పైథాన్ స్క్రిప్టింగ్ మీద ఒక ఐడియా వస్తుంది, బేసిక్ ఐడియా. ఫర్దర్గా డెవాప్స్ ఎలా ఇచ్చారంటే మనం అప్కమింగ్ క్లాస్లో చెప్తాం. క్లియర్? రైట్. సో ఈ లింక్స్ కూడా మీకు పంపిస్తాను మీకు చాట్లో. ఇది బ్యాష్కి, ఇదేమో పైథాన్స్కి. సో ముందు బేసిక్స్ ప్రాక్టీస్ చేయండి, లైనక్స్ బేసిక్ కమాండ్స్. ఆ తర్వాత బ్యాష్ స్క్రిప్టింగ్, షెల్ స్క్రిప్టింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే.